బ్రో ఈరోజు శారీ మూవీ రిలీజ్ కదా, ఈ శారీ మూవీ ఎలా ఉంది బ్రో ఈరోజు? శారీ మూవీ పేరుకు తగ్గట్టుగా ఉంది బ్రో. సో సినిమాలో తన అంటే హీరోయిన్ శారీ కట్టుకుంటుంది. అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనే ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది. సో వాడు హాలిడే ట్రిప్లకి అయితే వెళ్తారనమాట. హాలిడే ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు ఒక పోరి కనబడుతుంది, ఒక అమ్మాయి. సో తను ఎంత పద్ధతిగా ఉంటుందో ఆర్జీవి గారు అంత పద్ధతిగా ఉండాలని చెప్పుకోవచ్చు అనమాట. తను ఉండని పద్ధతిని అక్కడ చూపించారు మనకు. సో అప్పుడు వీళ్ళైతే మనసు పడతారు. ఒక అబ్బాయి ఉంటాడు, తనైతే మనసు పడతాడు. సో తనైతే ప్రపోజ్ చేస్తాడు అనమాట. తనైతే రిజెక్ట్ చేస్తుంది. సో రిజెక్ట్ చేసినప్పుడు తను ఏ విధంగా వైల్డ్గా అయ్యాడు. సో తను పగ తీర్చుకుంటాడు అనమాట. తను నన్నే రిజెక్ట్ కొడుతుంది ఈ అమ్మాయి చెప్పేసి, అలా అని చెప్పేసి అందరినీ తను వలలో పెట్టుకుంటాడు అనమాట. సో ఒక ప్లే బాయ్ లెక్క మారుతాడు. సో దాని తర్వాత సినిమా ఏమైంది? సో ఈ సినిమాలో మొత్తం బ్లడ్ అండ్ షెడ్ అని ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. మొత్తం ఎక్కడ చూస్తే రక్తపాతమే. సో ఒక హర్రర్ థ్రిల్లర్ జారా అని చెప్పుకోవచ్చు అనమాట ఈ మూవీ. సో ఆర్జీవి గారు ఇప్పట్లో తన పస ఏం లేదని చెప్పవచ్చు. ఒక శివమణి తీసినప్పుడు, తర్వాత మన అమితాబ్ బచ్చన్తో తీసినప్పుడు మూవీస్ ఆ రేంజ్లో ఉండేవి. సో మన టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్డే కాదు, హాలీవుడ్లో తన రేంజ్ ఉండేదన్నమాట. ఇప్పుడు తన పేరు వాడుకుంటున్నారు తప్ప తను అంతగా ఏం లేదు. సో ఆర్జీవి గారు ఇలాంటి మూవీ తీయడం మీరు మానుకోండి అని చెప్తున్నాను అనమాట. మీరు ఆర్జీవి డెన్ అన్నారు, అప్పుడే నాకు ఒక మంచి థాట్ వచ్చిందనమాట. సో ఒక డెన్ ఎవరికి ఉంటుంది? ఒక సింహానికి ఒక డెన్ ఉంటుంది. మీరు టాలీవుడ్కి ఒక సింహం లాంటి వారు. అలాంటి వారు మీరు ఒక పులి, ఒక పంది లెక్క అవ్వబోతున్నారు, అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అయినా, రాజమౌళి అయినా ఫస్ట్ చెప్పే పేరు, ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా మీరు ఫస్ట్ చెప్పే పేరు మీరే. సో నాకు రావడానికి మీరే ఇన్స్పిరేషన్ అని. సో శివ మూవీని మీరు ఏ విధంగా తీశారో మాకు తెలుసు. సో ఒక చిన్న కెమెరాలోనే మీరు సినిమా తీశారు ఆ మూవీని. సో పెద్ద బడ్జెట్ కూడా పెట్టలేదు. అలాంటి కల్ట్ సినిమా మీరు తీశారు. సో అప్పుడు శివ మూవీ ఎప్పుడో తీస్తే ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే అది మీ రేంజ్. సో అలాంటి రేంజ్ని మీరు పాతాళంలో తొక్కి పెట్టేస్తున్నారనమాట. ఈ శారీ మూవీలో కొన్ని సీన్స్ అయితే బాగున్నాయన్న. ఈ శారీ మూవీ అంతగా ఏం నచ్చలేదని చెప్పుకోవచ్చు. సో ఏదో ఉనికిని చాటుకుందాంలే అని ఈ శారీ మూవీ అంతగా ఏం నచ్చలేదు. హీరోయిన్ ఈ పాపలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో హ్యాట్స్ ఆఫ్. అతను తీసుకొచ్చే ఒక్కొక్క పాప ఒక్కో సెన్సేషన్ సృష్టిస్తుంది అనమాట. సో అప్సరాని తీసుకొచ్చారు. భూమి బదల్ అని భూమి బద్దలు చేసిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాగే చాలామంది తీసుకొచ్చారు. సో వాడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి తెలియదు. సో ఈ హీరోయిన్ కూడా అంతే అనమాట. ఒక 4 రోజులు ఈమె గురించి మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఈ హీరోయిన్ ఎక్కడ పోతుందో, ఏం చేస్తుందో కూడా తెలియదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా యావరేజ్ అని చెప్తాను అనమాట. సో చూడొచ్చు, ఎందుకంటే ఆర్జీవి ఫ్యాన్స్ నాలాగా ఒక ఆర్జీవి కల్ట్ డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటే చూడొచ్చు అనమాట. తను కొంచెం తీసే మూవీలు కూడా కొంచెం పద్ధతిగా ఉంటాయి. ఇంకొందరు ఎవరు చూస్తారంటే వాళ్ళకు ఆ మూవీ ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళు కూడా చూస్తారు. సైనింగ్ ఆఫ్ నారాజు గారితో రిలీజ్.